నమస్తే అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ నవగ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈచ్ ప్లానెట్ మన లైఫ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దానికి క్యారెక్టర్, కెరీర్, మ్యారేజ్, హెల్త్ అన్ని ఆస్పెక్ట్స్ మీద గ్రహాలు ఎలా పనిచేస్తాయో పదండి తెలుసుకుందాం. మనకి 9 గ్రహాలు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అండ్ 2 ఛాయాగ్రహాలు రాహువు, కేతువు. ఈ గ్రహాలను మనం ప్రధానంగా తీసుకుంటాం జాతక చక్రంలో. అలాగే ఉపగ్రహాలు కూడా ఉంటాయి. ఉపగ్రహాల గురించి నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఫస్ట్ అయితే నవగ్రహాల గురించి తెలుసుకోండి. ఫస్ట్ సూర్యుడు. సూర్యుడు అంటే గ్రహరాజు. మొత్తం ఈ 9 గ్రహాలకి ఆయన రాజు. ఓకే, ఈ సూర్యమండలానికి ఆయన రాజు. కాబట్టి సూర్యుడు రిప్రజెంట్ చేసేది ఆత్మని, అథారిటీ, అధికారాన్ని, కాన్ఫిడెన్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలని. బంధుత్వాల విషయానికి వస్తే తండ్రిని సూచిస్తాడు. ఓకే, అండ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వము, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, రోగనిరోధక శక్తి, ఇలాంటివన్నిటినీ సూర్యుడు ఇండికేట్ చేస్తాడు జాతకంలో. సూర్యుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మంచి స్టేటస్ ఉంటుంది, రెస్పెక్ట్ లభిస్తుంది సొసైటీలో. అండ్ వీక్ సూర్యుడు ఉన్నట్టయితే, అంటే సూర్యుడు బలహీనంగా ఉన్నట్టయితే కాన్ఫిడెన్స్ తగ్గడము, ఈగో ప్రాబ్లమ్స్. ముఖ్యంగా సూర్యుడు మంచిగా ఉంటేనేమో గర్వం ఉంటుంది, సూర్యుడు వీక్గా బలహీనంగా ఉంటేనేమో అహంకారం ఉంటుంది. తేడా తెలుసుకోండి. హెల్త్ ఇష్యూస్ రావడము, అథారిటీ ఇష్యూస్, అధికారులతో కూడా సమస్యలు, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్ గ్రహము, నెగిటివ్ గ్రహము అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఏ గ్రహమైనా సరే పాజిటివిటీని ఇచ్చినప్పుడు ప్రతి గ్రహానికి 2 విధాలైన క్వాలిటీస్ ఉంటాయి. అది పాజిటివ్గా ఉన్నప్పుడు దాని యొక్క పాజిటివ్ సైడ్ క్వాలిటీని ఇస్తుంది, నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ సైడ్ క్వాలిటీని ఇస్తుంది. సో సూర్యుడు గనక బలంగా ఉన్నట్టయితే మంచి గౌరవము, గర్వము. గర్వం అంటే ప్రైడ్, పొగరు కాదు నేను అంటుంది. తన మీద తనకున్న కాన్ఫిడెన్స్, దానివల్ల తనకు వచ్చిన మంచి గర్వం అన్నమాట, పాజిటివ్ ఈగో. అదే సూర్యుడు కనుక వీక్గా బలహీనంగా ఉన్నట్టయితే నెగిటివ్ ఈగో, ఫాల్స్ ఈగో, అహంకారం, అహంభావం అనేవి ఉంటాయి ఆ పర్సన్లో. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. తర్వాత ఇక సూర్యుడు ఈ కాలపురుష చక్రంలో మేషరాశిలో ఉచ్ఛస్థితి అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ని కలిగి ఉంటాడు. నీచ రాశి ఏంటంటే తుల, లిబ్రా. ఏరీస్లో ఎగ్జాల్టెడ్, లిబ్రాలో డెబిలియేటెడ్. సో ఉచ్చస్థితి ఏమో మేషరాశిలో, నీచస్థితి ఏమో తులారాశిలో ఉంటుంది. సో సూర్యుడికి మేషరాశిలో 10 డిగ్రీల చోట ఉచ్ఛస్థితి ఏర్పడుతుంది, పరమోచ్చ స్థితి అన్నమాట. తులలో 10 డిగ్రీల దగ్గర పరమనీచ స్థితి అనేది ఏర్పడుతుంది. అండ్ రవికి స్వక్షేత్రము సింహరాశి, మూల త్రికోణము కూడా సింహరాశి. ఎందుకంటే రవికి ఒకటే భావానికి ఆధిపత్యం ఉంటుంది. రవిచంద్రులకి ఒక్కొక్క భావం మాత్రమే ఆధిపత్యం ఉంటుంది, మిగతా గ్రహాలకి 2 చొప్పున. రాహుకేతువులకి ఆధిపత్యం ఏమీ ఉండదు ఏ రాశిలో కూడా. ఓకే, కానీ మనము కన్సిడర్ చేస్తాం కొన్ని, అవి రాహుకేతులు చెప్పినప్పుడు చెప్తాను. నెక్స్ట్ నవగ్రహాల్లో సూర్యుడికి మిత్రశత్రుత్వాల గురించి చెప్పినట్టయితే చంద్రుడు, గురువు, కుజుడు మిత్రులు, బుధుడు సముడు, శని, శుక్రులు శత్రువులు. అలాగే రవి క్షత్రియ వర్ణం కిందికి వస్తారు, రజోగుణం కలిగి ఉంటారు. అండ్ ఈయన యొక్క రంగు చూసినట్టయితే ఎరుపు రంగు. తత్వము అగ్నితత్వము. దిక్కులలో తూర్పు దిశ. ఈయన నైసర్గిక పాపగ్రహము. సూర్యుడితో ఏ గ్రహం కలిసి ఉన్నా కూడా ఆ గ్రహము కోపావస్థను కలిగి ఉంటుంది. రవిని పురుష గ్రహం అని చెప్పొచ్చు. ఈయన యొక్క మూల త్రికోణ స్థానము సింహము. రవితో గుళిక కలిసి ఉన్న జాతకునికి తండ్రి చిన్నతనంలోనే చనిపోవుట లేదా వదిలిపెట్టి వెళ్ళిపోవుట అనేవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుళిక అంటే అది ఒక ఉపగ్రహము. ఇక సూర్యుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల ఉంటాడు. అనగా 12 రాశులు 12 నెలలలో సంచారం చేస్తాడు. ఒక సంవత్సరంలో 12 రాశులు చుట్టి వస్తాడనమాట.
మనకి ప్రతి నెల రవి సంక్రమణం అని జరుగుతుంది. ఆల్మోస్ట్ 16th 17th ఆ డేట్స్లో జరుగుతుంది. ఓకే, దాన్నే సూర్యుడు రాశి మారే రోజు అనమాట, సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు బలంగా ఉన్న జీవితం వెలుగులో నడుస్తుంది, బలహీనంగా ఉన్న నీడలా మారిపోతుంది. ఇక నెక్స్ట్ చంద్రుడు. చంద్రుడు సూచించేది మైండ్, మనస్సుని. జాతకంలో చంద్రుడు మనస్సుని సూచిస్తాడు. సూర్యుడు ఆత్మను సూచిస్తే చంద్రుడు మనసును సూచిస్తాడు. ఎమోషనల్ ప్యాటర్న్స్, మాతృత్వము, చైల్డ్హుడ్, ఇవన్నీ చంద్రుడు సూచిస్తాడు. బంధుత్వాల్లో చూసినట్టయితే తల్లిని చంద్రుడు సూచిస్తాడు. చంద్రుడు సూచించే దిక్కు వాయువ్యము, అంటే నార్త్ వెస్ట్ కార్నర్. ఓకే, చంద్రుడు సూచించే రంగు తెలుపు రంగు. చంద్రుడి యొక్క తత్వము జలతత్వము, వర్ణము వైశ్యవర్ణము. కొన్ని గ్రంథాల్లో చంద్రుడిని క్షత్రియ వర్ణంలో కూడా పరిగణించారు. చంద్రుడికి మిత్ర శత్రుత్వాలు చూసినట్టయితే రవి బుధులు మిత్రులు, మిగిలిన గ్రహాలన్నీ సములు. చంద్రుడికి శత్రువులు లేరు. అయితే పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రువులు లేరు, సములే ఎక్కువ అని చెప్పాలి. ఇక్కడ మీకు పూర్ణచంద్రుడు, మధ్యమచంద్రుడు, క్షీణచంద్రుడు గురించి చెప్పాలి. పూర్ణచంద్రుడు అంటే శుద్ధ ఏకాదశి మొదలు బహుళ పంచమి వరకు పూర్ణచంద్రుడు, పూర్ణ శుభుడు. మధ్యమచంద్రుడు బహుళ షష్ఠి మొదలు బహుళ దశమి వరకు మధ్యమచంద్రుడు, అర్ధశుభుడు. క్షీణచంద్రుడు శుద్ధ షష్ఠి మొదలు శుద్ధ దశమి వరకు మరియు బహుళ ఏకాదశి మొదలు శుద్ధ చవితి వరకు క్షీణచంద్రుడు, 4వ వంతు మాత్రమే శుభుడు. అంటే చంద్రుడి యొక్క పాపత్వము శుభత్వము అనేది ఆయన యొక్క పూర్ణత్వము క్షీణత్వము పైన ఆధారపడి ఉంటాయి అని గమనించాలి. చంద్రుడికి స్వక్షేత్రము కర్కాటక రాశి, అలాగే ఉచ్చస్థితి వృషభ రాశి. వృషభ రాశిలో 3 డిగ్రీల స్థానంలో పరమోచ్చ స్థితిని పొందుతాడు. వృశ్చిక రాశిలో 3 డిగ్రీలలో పరమనీచ స్థానాన్ని పొందుతాడు. చంద్రుడి గుణం గురించి చెప్పాలంటే సత్వగుణము. అలాగే చంద్రుడికి మూల త్రికోణము వృషభంగా చెప్పబడింది. చంద్రుడిని స్త్రీ గ్రహం కింద తీసుకోవడం జరిగింది. ఓకే, దృష్టిల గురించి చెప్పాలి అంటే రవికి సప్తమ దృష్టి ఉంటుంది, చంద్రుడికి సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది. ఈ రవిచంద్రులు ఎప్పుడూ కూడా వక్రించరు, ఫార్వర్డ్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. చంద్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది, చాలా మంచి హృదయం కలిగి ఉంటారు, మంచి మనసు కలిగి ఉంటారు. చంద్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే, అంటే బలహీనంగా ఉన్నట్టయితే ఓవర్ థింకింగ్, అతి ఆలోచన, చిన్న చిన్న విషయాల గురించి కూడా అతిగా ఆలోచించి వ్యర్థమైన ఆలోచనలు చేయడము, యాంగ్జైటీ అంటే భయాందోళనకు గురి కావడము, మూడ్ స్వింగ్స్, అతిగా ఈ క్షణం ఒక రకంగా మరుక్షణం మరో రకంగా మనసు మారడము, డెసిషన్ మేకింగ్లో చాలా ఇబ్బంది పడడము, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా ఇబ్బందులు పడడము అనేవి చంద్రుడు బలహీనంగా ఉన్న వారి యొక్క లక్షణాలు. చంద్రుడు ఒక్కో రాశిలో 2.5 రోజులు ఉంటాడు, అనగా 12 రాశులు ఒక నెలలో చుట్టి వస్తాడు. సో చంద్రుడు ఆధిపత్యం వహించేది సోమవారానికి. మీ మనసు ఎలా పనిచేస్తుందో చంద్రుడే చెప్పేస్తాడు. ఇక కుజ భగవానుడి గురించి తెలుసుకుందాం. కుజుడు అంటే అంగారకుడు. కుజుడి యొక్క స్వక్షేత్రాలు మేషం, వృశ్చికం. మూల త్రికోణ రాశి మేషరాశి. ఉచ్చస్థితి పొందేది మకర రాశిలో. మకర భావంలో ధనిష్ట నక్షత్రంలో 28వ డిగ్రీలో పరమోచ్చ స్థితిని పొందుతారు. కర్కాటకంలో నీచస్థితిని పొందుతారు. 28 డిగ్రీలలో పరమనీచ స్థితిని పొందుతారు. కుజుడికి 3 దృష్టిలుంటాయి. తను ఉన్న స్థానం నుండి 4వ దృష్టి, 7వ దృష్టి, అలాగే 8వ దృష్టి. కుజుడికి రవి, చంద్ర, గురువులు మిత్రులు, బుధ, శుక్రుడు సములు, శని శత్రువు. కుజుడు క్షత్రియ వర్ణానికి సంబంధించిన గ్రహం. కుజుడి యొక్క రంగు సూర్యదేవుని వలె ఎరుపు రంగు. అలాగే కుజుడు రవిగ్రహం లాగానే అగ్నితత్వ గ్రహం. ఇక కుజుడు సూచించేది భాతృ అంటే సోదరులని, సిబ్లింగ్స్ని. అలాగే భూమికారకుడు. కుజుడి యొక్క దిశ దక్షిణ దిశ. కుజుడు పురుష గ్రహం. కుజుడు ఒక్కో రాశిలో 1 నెల 15 రోజులు ఉంటాడు, అనగా 45 రోజులు ఉంటాడు. కుజుడు మంగళవారానికి అధిపతి. కుజుడు గనక జాతకంలో బలంగా ఉంటే నాయకత్వ లక్షణాలు, ధైర్యము
ఇంజనీరింగ్ స్కిల్స్ వంటివి ఉంటాయి. కుజుడు బలహీనంగా ఉన్నట్టయితే విపరీతమైన కోపము, తీవ్రమైన కోపము, యాక్సిడెంట్స్ అవ్వడము, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లాంటివి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క నిర్ణయాలు క్విక్గా ఉంటాయా అంటే త్వరితంగా ఉంటాయా లేక డిలే అవుతుంటాయా అనే దానికి కారణం కుజుడే. ఇక తదుపరి బుధుడు. బుధగ్రహానికి స్వక్షేత్రాలు మిథున రాశి, కన్యా రాశి. ఉచ్చస్థితి కన్యా రాశి, నీచస్థితి మీనరాశి. బుధుడు కన్యలో హస్త నక్షత్రంలో 15వ డిగ్రీలో పరమోచ్చ స్థితిని పొందుతారు. మీనంలో 15వ డిగ్రీలో పరమనీచ స్థితిని పొందుతారు. బుధుడి యొక్క దిశ ఉత్తర దిశ. బుధుడు వ్యాపారానికి కారకుడు. బంధుత్వాలలో మేనమామకి కారకుడు. బుధుడి యొక్క రంగు ఆకుపచ్చ రంగు. బుధుడిది రజోగుణం. బుధుడి యొక్క వర్ణము వైశ్యవర్ణము. బుధుడు భూతత్వం కలిగిన గ్రహము. బుధుడి యొక్క మిత్రశత్రుత్వాలను చూసినట్టయితే రవి శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు. తక్కిన గ్రహాలన్నీ కూడా సములు. బుధుడు నపుంసక గ్రహంగా పరిగణించబడింది. బుధవారానికి ఆధిపత్య గ్రహము బుధుడు. బుధుడు కనుక జాతకంలో బలంగా ఉన్నట్టయితే మంచి వాక్కు, మంచి రైటింగ్ స్కిల్స్, బిజినెస్ మైండ్, మంచి చదువు, తెలివితేటలు ఉంటాయి. బుధుడు గనుక బలహీనంగా ఉన్న వారికి భయము, ఆందోళన, మిస్కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్లో తప్పులు జరగడము, విద్యలో అనేకమైన ఆటంకాలు రావడము వంటివి ఉంటాయి. బుధుడికి కేవలం సప్తమ దృష్టి ఉంటుంది. కుజుడికి, బుధుడికి, గురువుకి, శుక్రుడికి, శనికి ఫార్వర్డ్ దిశతో పాటు వక్రగమనం కూడా ఉంటుందన్నమాట. బుధుడు ఒక్కొక్క రాశిలో సుమారు ఒక నెల ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క మాటలు వారికి అదృష్టాన్ని తెస్తాయా లేక సమస్యలను తెస్తాయా అనేది వారి జాతకంలోని బుధుడి పొజిషన్ అనేది తెలియజేస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ గురువు. దేవతలకి గురువు బృహస్పతి. ఈయన రిప్రజెంట్ చేసేది, గురుగ్రహము బృహస్పతి రిప్రజెంట్ చేసేది సంతానాన్ని, అలాగే ధనాన్ని. గురువు బ్రాహ్మణ వర్ణానికి చెందిన గ్రహం, అలాగే సత్వగుణం కలిగిన గ్రహం. గురువు యొక్క రంగు పసుపు పచ్చ రంగు. గురుడు ఆకాశతత్వాన్ని కలిగిన గ్రహం. గురుడి యొక్క దిక్కు ఈశాన్య దిశ. మీనము, ధనస్సు స్వక్షేత్రాలు. ధనస్సు మూల త్రికోణము. కర్కాటకము ఉచ్చస్థితి. కర్కాటకంలో 5 డిగ్రీలలో పుష్యమి నక్షత్రంలో గురువు పరమోచ్చ స్థితిని పొందుతారు. మకరంలో 5 డిగ్రీల్లో అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలో గురువు పరమనీచ స్థితిని పొందుతారు. గురువుకి రవిచంద్ర కుజులు మిత్రులు, శని సముడు, బుధ శుక్రులు శత్రువులు. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. శుక్రుడు లవ్ లైఫ్ స్మూత్గా ఉందా లేక బ్లాక్ అయిందా అనేది శుక్రుడే సూచిస్తాడు. లవ్ ఫెయిల్యూర్స్ అధికంగా ఉండడము, వైవాహిక జీవితం సరిగా ఉండకపోవడం, అసలు వివాహం అవ్వకపోవడానికి శుక్రుడే కారణం. శుక్రుడి యొక్క స్వక్షేత్రాలు వృషభం, తుల. ఉచ్చస్థితిని పొందేది మీనరాశిలో, నీచస్థితిని పొందేది కన్యా రాశిలో. శుక్రుడికి మూల త్రికోణం తులారాశి. శుక్రుడు మీనంలో 26 డిగ్రీలలో ఉచ్చస్థితిని పొందుతాడు రేవతి నక్షత్రంలో. అలాగే కన్యా రాశిలో 26 డిగ్రీలలో నీచస్థితిని పొందుతాడు. శుక్రుడికి శని బుధులు మిత్రులు, గురు కుజులు సములు, రవిచంద్రులు శత్రువులు. శుక్రుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన గ్రహం, సత్వగుణం గల గ్రహం. శుక్రుడు యొక్క రంగు తెలుపు రంగు. శుక్రుడు యొక్క తత్వము జలతత్వము. శుక్రుడు యొక్క దిశ ఆగ్నేయ దిశ. శుక్రుడు స్త్రీ గ్రహం, కలత్రకారకుడు, వాహనకారకుడు. శుక్రుడు ఒక్కొక్క రాశిలో సుమారు 1 నెల రోజులు ఉంటాడు. ఇక నెక్స్ట్ గ్రహం శని. శని యొక్క ఆధిపత్య రాశులు మకరం మరియు కుంభం. ఉచ్చస్థితిని పొందేది తులలో, నీచస్థితిని పొందేది మేషంలో. మూల త్రికోణ రాశి కుంభరాశి. తులలో 20 డిగ్రీలలో ఉచ్చస్థితిని పొందుతారు. మేషంలో 20 డిగ్రీలలో నీచస్థితిని పొందుతారు. శని ఒక్కొక్క రాశిలో సుమారుగా 2.5 సంవత్సరాలు ఉంటాడు. అత్యంత మందగమనుడు. శని నపుంసక గ్రహం. శని శూద్రవర్ణానికి చెందిన గ్రహం. శని యొక్క రంగు నీలము మరియు నలుపు. శని వాయుతత్వం కల గ్రహము. శని ఆయుర్దాయానికి కారకుడు.
దుఃఖాలకి కారకుడు. శని యొక్క దిక్కు పడమర దిశ. శనికి శుక్రుడు బుధుడు మిత్రులు, రవిచంద్ర కుజులు శత్రువులు, గురువు సముడు. శని అందరికీ కర్మలనిచ్చే గ్రహం, కర్మఫలదాత. ఇక రాహుగ్రహం. రాహుకి సొంతంగా ఇల్లు అనేది లేకపోయినా రాహుకి ఉచ్చస్థితి వృషభము, నీచస్థితి వృశ్చికము, మూల త్రికోణం కుంభము. రాహుకి దిశ వచ్చేసి నైరుతి దిశ. రాహు పితృదేవతలకు కారకుడు, మాయామోహాలకు కారకుడు, అబద్ధానికి కారకుడు. రాహు ఒక్కో రాశిలో 1 సంవత్సరం 6 నెలలు ఉంటాడు. రాహు స్త్రీ గ్రహంగా చెప్పబడింది. రాహు తమోగుణానికి సంబంధించిన గ్రహం. రాహు యొక్క రంగు నలుపు రంగని చెప్పవచ్చు. శనివత్ రాహు, శనిచ్చే ఫలితాన్నే ఆల్మోస్ట్ రాహు ఇస్తాడు. రాహుకి 3 దృష్టిలుంటాయి: పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. రాహు స్ట్రాంగ్గా ఉన్నచో రాజకీయాల్లో సక్సెస్ ఉంటుంది, ఫారిన్లో సక్సెస్ ఉంటుంది, విదేశీ యాత్రల్లో సక్సెస్ ఉంటుంది, టెక్నాలజీ రిలేటెడ్ సక్సెస్ అనేది కెరీర్స్లో ఉంటుంది, పాపులారిటీ అనేది ఉంటుంది. అదే రాహు గనక బలహీనంగా ఉన్నట్టయితే తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్నెసెసరీ అంబిషన్స్ అనేవి ఉంటాయి, భయం ఉంటుంది, వ్యసనాలు ఉంటాయి. ప్రపంచం చూపించే మాయలో పడుతున్నారా లేక దాన్ని ఉపయోగిస్తున్నారా అనేది రాహుపై ఆధారపడుతుంది. ఇక కేతువు. కేతువు మోక్షకారకుడు, సత్వగుణ గ్రహము. కేతువు కూడా ఇతర మతాలని సూచిస్తుంది, కొత్తగా పుట్టుకొచ్చిన మతాలని సూచిస్తుంది. అలాగే కేతువు యొక్క రంగు చిత్రవర్ణము. కేతువు వృశ్చికంలో ఉచ్చస్థితిని పొందుతాడు, వృషభంలో నీచస్థితిని పొందుతాడు. కేతు నపుంసక గ్రహం కిందికి పరిగణించబడింది. కేతువు ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఎప్పుడూ పరస్పరము ఆపోజిట్ దిశలలోనే ఉంటారు. కేతువుకి 3 దృష్టిలుంటాయి: పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. కేతువు శరీరానికి కాదు, ఆత్మకి పనిచేసే గ్రహం. కేతువు గనక స్ట్రాంగ్ ఉన్నట్టయితే, బలంగా ఉన్నట్టయితే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, వైరాగ్యం అనేది సంపూర్ణంగా ఉంటుంది. అదే కేతువు గనక బలహీనంగా ఉన్నట్టయితే అబద్ధపు వైరాగ్యము, ఒక క్లారిటీ లేకపోవడము, అందరి నుంచి ఐసోలేటెడ్గా విడిగా ఉండడము, అందరినీ త్యజించి ఏదో డిప్రెస్డ్గా ఉండడము, ఇలాంటివన్నీ కేతువు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి. సో ఈ విధంగా నవగ్రహాలు ఒక మనిషి యొక్క జీవితంలో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. గ్రహాలు పనిష్ చేయడానికి కాదు, గైడ్ చేయడానికి వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఉపగ్రహాల గురించి తెలియజేస్తాను.